ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అవుతున్నారా? నిద్ర లేచాక కూడా టైర్డ్గా అనిపిస్తుందా? దేనిపైన ఇంట్రెస్ట్ లేదా? నాకేం కావాలో తెలియట్లేదు అన్న ఫీలింగా? లిజన్ కేర్ఫుల్లీ, ఇది స్ట్రెస్ కాదు, బర్న్అవుట్. హాయ్, హలో ఎవ్రీవన్. నా పేరు స్వరూప. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ని. వెల్కమ్ బ్యాక్ టు A to Z మెంటల్ హెల్త్ అవేర్నెస్ సిరీస్. ఇవాల్టి లెటర్ బి ఫర్ బర్న్అవుట్. బర్న్అవుట్ అంటే బాడీ వర్క్ చేస్తుంటుంది, బట్ మైండ్ షట్ డౌన్ అవ్వడం. మరి బర్న్అవుట్ ఎందుకు వస్తుంది? ఎక్కువ కాలం రెస్ట్ లేకుండా, ప్రెషర్ని ఇగ్నోర్ చేస్తూ, ఎమోషన్స్ని సప్రెస్ చేస్తూ, స్ట్రెస్ని ఫేస్ చేస్తే వచ్చే ప్రాబ్లమే బర్న్అవుట్. సో బర్న్అవుట్ అంటే సడన్ కొలాప్స్ కాదు, అది స్లోగా జరిగే ప్రాసెస్. మరి బర్న్అవుట్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? నెంబర్ 1, క్లియర్ బౌండరీస్ మీ పర్సనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ లైఫ్లోను సెట్ చేసుకోవడం. నెంబర్ 2, సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఇవ్వడం. ప్రాపర్ స్లీప్, న్యూట్రిషన్, ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేయడం. నెంబర్ 3, సపోర్ట్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడం. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ప్రతిదీ క్లియర్గా షేర్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం. నెంబర్ 4, బ్రేక్స్ తీసుకొని వెకేషన్స్కి వెళ్ళడం, మీ ఫేవరెట్ యాక్టివిటీస్ పైన టైం స్పెండ్ చేయడం. నెంబర్ 5, టెక్నాలజీ నుండి డిస్కనెక్ట్ అయ్యి బ్రేక్స్ తీసుకొని వెకేషన్కి వెళ్ళండి, మీ ఫేవరెట్ యాక్టివిటీస్కి టైం స్పెండ్ చేయండి. ఫైనల్గా థెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీరు కూడా బర్న్అవుట్ని కనుక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఫీల్ ఫ్రీ టు DM. థ్యాంక్ యూ.